హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, మెంతి పొడి, ఆయిల్, పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి, వాటర్, 1 స్పూన్ కారం, కాకరకాయలు ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి, పల్లీలు, ఎండు కొబ్బరి, సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని పల్లీలు, కొబ్బరిని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి దోరగా ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక పసుపును యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇది మంచిగా కలుపుకున్నాక మనం నానబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి నూనెలో మంచిగా మగ్గించుకోవాలి. అలా అయితే చేదు అంతా పోతుంది. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండుని తీసుకొని దాని రసాన్ని తీసుకుందాం. ఇలా పిసుక్కుంటూ రసాన్ని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఇలానే ఒక 1 కప్ రసాన్ని తీసుకుందాం. ఇప్పుడు పల్లీలు, ఎండు కొబ్బరిని మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇవి మగ్గాయి. మరొకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో మంచిగా కుక్ అవుతానే చేదు అనేది రాకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియా పౌడర్, కొంచెం మెంతి పిండిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. చూడండి, మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసిన పల్లీలు, కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇలా ఆయిల్ పైకి వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. అంతే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పులుసు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.